హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ సైకాలజీకి సంబంధించినవి క్లాసెస్ స్టార్ట్ చేసాం కదండి. సో అందులో వచ్చేసి మనకి ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ అనమాట. సో ఫస్ట్ చాప్టర్ అనేది అంటే టోటల్గా వచ్చేసి మనకి టాపిక్స్ వైజ్గా ఉన్నాయి కదా. సో ఆ టాపిక్స్లో చూసుకుంటే కనుక మనకి సిలబస్ ప్రకారం టాపిక్స్ వైజ్ ఉంటాయి కదా. సో దాని ప్రకారం చూసుకుంటే కనుక మనకి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్ ఏంటి, డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ దానికి సంబంధించి సో రిలేషన్షిప్ సో డెవలప్మెంట్కి మరియు ఫిజికల్, మోటార్, సో కాగ్నిటివ్, ఎమోషనల్, లాంగ్వేజ్ ఈ స్టేజెస్కి ఎలా రిలేటెడ్గా డెవలప్మెంట్ అనేది సాగుతుంది అండ్ అవి కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అండ్ అందులో వచ్చేసి ఒకే ఒక టాపిక్ అండి, అదే అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అనేది ఒకటి మిగిలింది. సో అది కంప్లీట్ చేసుకుంటే కనుక మనకి ఫస్ట్ టాపిక్ అనేది కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనమాట. అండ్ దానికి సంబంధించి చూడండి, ఇక్కడ అండర్స్టాండింగ్ ద చైల్డ్ డెవలప్మెంట్. సో చైల్డ్ డెవలప్మెంట్ని అర్థం చేసుకోవడానికి కొంతమంది కొన్ని థియరీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, జ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటారు దీన్నే తెలుగులో. అండ్ ఇది ప్రతిపాదించింది ఎవరు అంటే జీన్ పియాజే. నెక్స్ట్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, సో నైతిక వికాసం గురించి ఎవరు ప్రతిపాదించారు, కోల్బర్గ్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీ, సో భాషా వికాసానికి సంబంధించి ఎవరు అంటే అవరామ్ నోమ్ చామ్స్కీ. సో దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తుంటాయండి ఈ టాపిక్స్ మీద. సో కంపల్సరీ ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఈ వీడియోలో వచ్చేసి జీన్ పియాజే గురించి టోటల్గా అయితే డిస్క్రిప్షన్ సో టోటల్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ. సో ఫర్దర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో ఈ టాపిక్స్ మాత్రం మిస్ అవ్వకండి, ఈ ప్రతి ఒక్క వీడియో అనేది చూడండి. నెక్స్ట్ సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ, కార్ల్ రోజర్స్ అనమాట. నెక్స్ట్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ, ఎరిక్ ఎరిక్సన్. సో మీరు ఒకసారి సిలబస్ ప్రకారం చూసుకునే కానీ నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. సిలబస్ ఏమేమి ఉంది అండ్ దాంట్లో ఏమేమి చాప్టర్స్ అనేవి మనం కంప్లీట్ చేస్తున్నాం అనే దాని గురించి కూడా తెలుసుకుందాము. సో సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్ అనమాట. ఈయన వచ్చేసి 8 స్టేజెస్ చెప్పడం జరిగింది. ఆ 8 స్టేజెస్ గురించి కూడా ఫర్దర్ అయితే తెలుసుకుందాము. సో అన్ని డీటెయిల్గా అండి, ఈ టాపిక్స్ అనేవి కూడా అన్ని డీటెయిల్గా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక కాగ్నేటివ్. సో కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ అయితే ఇంపార్టెంట్ అండి. జీన్ పియాజే ఇది ప్రతిపాదించింది ఎవరంటే జీన్ పియాజే. ద కలెక్టివ్ థియరీస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, జెనెటిక్ ఎపిస్టెమాలజీ. సో పియాజే ఏమని చెప్పారంటే కలెక్టివ్ థియరీస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని థియరీస్ని కలిపి ఏమంటారంటే జెనెటిక్ ఎపిస్టెమాలజీ అంటారని చెప్పి పియాజే చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్గా జ్ఞానాత్మక రంగాలు అంటే పిల్లల యొక్క జ్ఞానాత్మక కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఆధారపడి ఉందన్నమాట ఈ టాపిక్ మొత్తం కూడా. ఈ జ్ఞానాత్మక రంగంలో అయితే మెయిన్గా సెన్సెస్ గురించి కూడా ఇంపార్టెంట్ అండి. ఈ జ్ఞానాత్మక రంగంలో చూసుకుంటే కనుక సెన్సెస్ అయితే ఇంపార్టెంట్. అండ్ ఈయన రాసిన బుక్స్ చూసుకుంటే కనుక మనకి ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. సో గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ఈయన రాసిన పుస్తకం అనమాట, గ్రంథం. అండ్ ద సైకాలజీ ఆఫ్ చైల్డ్, ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద మోరల్ జడ్జ్మెంట్ ఇన్ చిల్డ్రన్. సో ఈ బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వచ్చేసి ఇది ఎవరు రాశారు అని కూడా అడుగుతారు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే కాగ్నేటివ్ అక్కడ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ మైండ్. సో హ్యూమన్ మైండ్కి సంబంధించి 2 ఆస్పెక్ట్స్, సో 2 స్టేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో రెండింటికి ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాయి. అదేంటంటే కాగ్నేటివ్ స్ట్రక్చర్ అండ్ కాగ్నేటివ్ ఫంక్షనింగ్ అనమాట. సో స్ట్రక్చర్కి ఫంక్షనింగ్కి ఇంటర్ రిలేటెడ్ అనమాట హ్యూమన్ మైండ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కాగ్నేటివ్ ఇస్ derived from Latin word cognito. సో కాగ్నిటివ్ అనేది జ్ఞానం అనేది, సో జ్ఞానాత్మక రంగం అనేది దేని నుంచి వర్డ్ అంటే కాగ్నిటివ్, దాన్ని విజ్డమ్ ఆర్ నాలెడ్జ్ అని అంటారనమాట, లాటిన్ వర్డ్ కాగ్నిటివ్ని. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీన్స్ మెంటల్ డెవలప్మెంట్. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మెంటల్ డెవలప్మెంట్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఎందుకంటే జ్ఞానాత్మకం, సో మెంటల్లీ అంటే ఫిజికల్గా, మెంటల్గా అంటే మీరు ఫిజికల్గా బాడీలీ, అండ్ మెంటల్లీ అంటే మైండ్కి సంబంధించింది. అండ్ జ్ఞానాత్మకం కూడా మైండ్ ద్వారానే ఉంటుంది కాబట్టి దీన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ని మెంటల్ డెవలప్మెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ నాలెడ్జ్ మీన్స్ నోయింగ్ ఆర్ అవేర్నెస్. సో నాలెడ్జ్ అనేది ఏంటంటే మనం తెలుసుకునేది లేకపోతే మనం అవగాహన చేసుకునేది అనమాట, ఈ నోయింగ్ నాలెడ్జ్ అనేది.
అండ్ ఇందులో వచ్చేసి కాన్సెప్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి చర్చించడం జరిగింది పియాజే. వాటి గురించి అయితే మనం చూస్తే కనుక అందులో ఫస్ట్ వచ్చేసి కాగ్నిషన్. సో దాన్నే సంజ్ఞానాత్మకత అంటారు తెలుగులో వచ్చేసి. కాగ్నిషన్ అంటే ఏంటంటే లెర్నింగ్, పర్సెప్షన్, థింకింగ్, మెమరీ. సో థింకింగ్, మెమరీ, సో ఇలా ఉంటాయి కదా, వాటిని ఈ కాగ్నిషన్ అని అంటారనమాట. ఎన్విరాన్మెంట్ని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఈ కాగ్నిషన్ అనేది, సంజ్ఞానాత్మకత అనేది. ఎన్విరాన్మెంట్తో అండ్ మన చుట్టూ ఉన్న పీపుల్స్తో ఎలా బిహేవ్ చేస్తాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ అలాగే మనకి హెల్ప్ అనేది చేస్తుంది అనమాట ఈ సెన్సెస్ యూజ్ చేసి ఎన్విరాన్మెంట్తో ఎలా ఉంటాము అనే దాన్ని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ, ద సైకలాజికల్ యాక్షన్స్ ఆఫ్ థింకింగ్, ఎక్వైరింగ్ నాలెడ్జ్, ఎబిలిటీ టు అండర్స్టాండ్, గెట్టింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ కాగ్నేటివ్ ఫంక్షన్స్. సో ఈ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మనం సైకలాజికల్గా కొన్ని యాక్షన్స్ ఎలా చేస్తాము, థింకింగ్ కానీ, ఇమాజినేషన్ అండ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్. సో మనం ఎన్విరాన్మెంట్ నుంచి నాలెడ్జ్ని గెయిన్ చేయడం కానీ, ఎబిలిటీ టు అండర్స్టాండ్, సో ఏదైనా ఒక అంశాన్ని అర్థం చేసుకోవడం, సో అండర్స్టాండ్ అంటే అవగాహన చేసుకోవడం కానీ, అండ్ దానివల్ల ఎక్స్పీరియన్సెస్ అనేది వస్తాయి కదా. సో వాటన్నిటిని కాగ్నేటివ్ ఫంక్షన్స్ అని అంటారనమాట. మన చుట్టూ ఉన్న వరల్డ్ నుంచి ఎక్వైర్ చేసేదనమాట, మనం నాలెడ్జ్ని ఎక్వైర్ చేయడానికి దోహదపడేది ఈ కాగ్నిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మొత్తం ఎవరు, పియాజే చెప్పడం జరిగిందనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి స్కిమాటా. సో స్కిమాటా అంటే ఏంటంటే ద ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ ఆర్ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ విచ్ హెల్ప్స్ టు అడ్జస్ట్ ఏ పర్సన్ విత్ హిస్ ఎన్విరాన్మెంట్. అడ్జస్ట్మెంట్ అనమాట, ఎన్విరాన్మెంట్తో అడ్జస్ట్ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసి మన యొక్క బిహేవియర్ని ఎలా ఉంచాలి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు అని అడ్జస్ట్తో ఉంటాం కదా. సో దాన్ని స్కిమాటా అంటారని చెప్పడం జరిగింది. ద కాగ్నేటివ్ ఎబిలిటీస్ టు అండర్స్టాండ్ ద పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హెల్ప్ ఇన్ రెస్పాండింగ్ విత్ ఎన్విరాన్మెంట్ ఈజ్ స్కీమా. సో స్కిమాటా వేరు, స్కీమా వేరండి. స్కిమాటా అంటే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అలా స్కీమా అనేది ఏంటంటే మన అబిలిటీస్, సో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, సో కొన్ని మనకి అవగాహన చేసుకుని ఎక్స్పీరియన్సెస్గా ఉంటాయి కదా. సో వాటిని మనకి ఫర్దర్గా యూజ్ అయ్యి దాన్ని మళ్ళీ రెస్పాన్స్, మనం ఏదైనా చేసిన పనిని మళ్ళీ తిరిగి చేసేటప్పుడు మనకి అది కరెక్టా కాదా, సో దాని గురించి కొంచెం అవగాహన అనేది ఉంటుంది కదా, దాన్ని స్కీమా అంటారనమాట. నెక్స్ట్, చైల్డ్ స్టోర్స్ హిస్ ఎవరీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కిమాటా. ఏదో ఒక ఎక్స్పీరియన్స్, ఏదైనా పని చేసినప్పుడు మనకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉంటాయి. సో అవి బ్యాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు, అవన్నీ దేంట్లో స్టోరేజ్ అయి ఉంటాయంటే స్కిమాటాలో స్టోరేజ్ అయి ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే పియాజే. స్కిమాటా వేరు, స్కీమా వేరు, డిఫరెన్స్ అనేది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్స్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఆపరేషన్స్ అంటే ప్రచాలకాలు అంటారు దాన్నే. ఇది మెంటల్ యాక్షన్కి సంబంధించింది అనమాట. డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ బర్త్, ద చేంజ్ ఇన్ స్కిమాటా టేక్స్ ప్లేస్. పిల్లలు పెరిగే కొద్దీ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు స్కిమాటాలో కొన్ని చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. దాన్ని ఆపరేషన్స్ అని అంటారు. దీన్ని ప్రచాలకాలు అంటారు తెలుగులో వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అండి ఇది, అడాప్టేషన్, అసిమిలేషన్ అండ్ అకామిడేషన్, ఈక్విలిబ్రియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి అయితే క్వశ్చన్ కంపల్సరీ, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఆన్సర్స్కి. సో అడాప్టేషన్ అంటే టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ విత్ ఎన్విరాన్మెంట్ వెన్ చైల్డ్ మూవ్స్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్. సో పిల్లలు ఇన్ఫాన్సీ నుంచి ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ నెక్స్ట్ అడల్ట్హుడ్, సో ఇలా లైన్ బై లైన్ స్టేజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటారు కదా. సో ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి చేంజ్ అయ్యేటప్పుడు ఎన్విరాన్మెంట్తో అడ్జస్ట్మెంట్ అవుతూ పెరుగుతారనమాట, సర్దుబాటు చేసుకుంటారనమాట. సో దాన్నే అడాప్టేషన్ అంటారు. అండ్ ఇందులో వచ్చేసి 2 మెయిన్ ప్రాక్టికల్ టర్మ్స్ అనేవి ఉన్నాయండి. దానికి సంబంధించి చూస్తే కనుక ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ అసిమిలేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ అంటారు. సో అసిమిలేషన్ అంటే ఏంటంటే a kind of matching between the already existing cognitive structures and environmental needs. సో ఏంటంటే ఆల్రెడీ ఒకసారి చూసిన దాన్ని మళ్ళీ చూస్తే కనుక అది సేమ్ అని చెప్పి పిల్లలు అప్పుడు క్యాలిక్యులేట్ అలా చేసుకుంటారనమాట. ఎందుకంటే స్కీమా రూపంలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే ప్రజెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నెక్స్ట్ ఆల్రెడీ జరిగిన ఎక్స్పీరియన్సెస్ని కలిపి ఒకే విధంగా, సో ఒక్కటే అని అంచనా వేసుకుంటారనమాట. దాన్ని అసిమిలేషన్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక పిల్లవాడు ఒక బ్లాక్ కలర్ డాగ్ని చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు
బ్లాక్ డాగ్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే బ్లాక్ కలర్ని ఏదో ఒక యానిమల్ని చూసినా కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ గోట్ చూసినా కానీ దాన్ని బ్లాక్ డాగ్ అని అంటారనమాట. పిల్లలు ఒకదానికి ఇంకో దానికి కంపేర్ చేసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేయలేరన్నమాట. సో దాన్ని సేమ్, సో అప్పుడు సేమ్ బ్లాక్ కలర్, ఇప్పుడు సేమ్ బ్లాక్ కలర్, కాబట్టి అది డాగ్ ఇది డాగ్ అని ఒక కంక్లూషన్లో ఉంటారనమాట. దాన్నే స్కీమాకి స్కీమాటాకి మధ్య ఉన్న కంపారిజన్స్ వాళ్ళకి క్లారిటీ ఉండదు. నెక్స్ట్ అకామిడేషన్. సో అకామిడేషన్ అంటే అండర్స్టాండింగ్ న్యూ సిచ్యువేషన్స్ అండ్ అడ్జస్టింగ్ విత్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మొత్తం క్లియర్ అవుతుందన్నమాట. అంటే బ్లాక్ డాగ్ బ్లాక్ గోటు వేరే వేరేగా సో సపరేట్ అనమాట. అది డాగ్ ఇది గోటు, సో దీనికి వేరు దానికి వేరు అనే డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే పాత అండర్స్టాండింగ్. సో ఈ అకామిడేషన్లో వచ్చేసరికి వాళ్ళు ఒక నాలెడ్జ్ గెయిన్ చేస్తారనమాట. అంటే ప్రీవియస్ దానికి అండ్ ప్రజెంట్ దానికి కంపేర్ చేసి చూసుకుంటారనమాట. అండ్ అది వాళ్ళకి ఏజ్లో చేంజెస్ ఉంటాయి కాబట్టి నాలెడ్జ్లో కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి. సో చిన్నప్పుడైతే పిల్లలు అంత నాలెడ్జ్ గెయిన్ చేయలేరు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేయలేరు అనమాట ఎన్విరాన్మెంట్తో. అండ్ సో ముందు స్టేజెస్ అనేవి పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్విరాన్మెంట్తో అడ్జస్ట్ అయ్యి తెలుసుకుంటారనమాట మొత్తం. సో క్లియర్గా ఇది బ్లాక్ డాగ్, సో ఇది బ్లాక్ గోట్ అనమాట. రెండు ఒకటే కాదు, అండ్ సైజులో కానీ సౌండ్లో కానీ మొత్తం వేరియేషన్ అనేది ఉంటుందని తెలుసుకుంటారు. సో ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ ప్రజెంట్ నాలెడ్జ్ని వాళ్ళు కంపేర్ చేసి ఒక కంక్లూజన్కి రాగలుగుతారు అనమాట అకామిడేషన్లో. సో అసిమిలేషన్లో అయితే అలా జరగదు, వాళ్ళు సేమ్ రెండు ఒకటే అని కన్క్లూజన్లో ఉంటారు. నెక్స్ట్ ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం అంటే ద ప్రాసెస్ ఆఫ్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ హెల్ప్ ద ఆర్గానిజం టు అడ్జస్ట్ ఏ హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఎన్విరాన్మెంట్. హ్యూమన్ బీయింగ్కి ప్లస్ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్మెంట్ అనేది ఈ అసిమిలేషన్ అకామిడేషన్ యొక్క హెల్ప్ ద్వారా జరిగితే గనక దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ అండి. సో ఆర్గనైజేషన్ అంటే ఆఫ్టర్ ఎక్వైరింగ్ న్యూ స్కిమాటా బై జాయినింగ్ దెమ్ విత్ ఎగ్జిస్టింగ్ అండ్ మేకింగ్ ఇంటూ కాంప్లెక్స్ సిస్టమ్స్. సో స్కిమాటా అంటే ఏం చెప్పుకున్నాం మనము, ఏదైనా దాన్ని సో కొత్త ఎన్విరాన్మెంట్తో కలిసినప్పుడు సర్దుబాటు చేసుకునే అడ్జస్ట్మెంట్ అనమాట. సో అడ్జస్ట్ అవుతూ పిల్లలు లీడ్ చేసే లైఫ్ అనమాట. సో దాన్ని స్కిమాటా అంటారు. ఇదేం ఆర్గనైజేషన్ అంటే ఏమంటున్నారు, సో న్యూ స్కిమాటాని ఎక్వైర్ చేసిన తర్వాత పిల్లలు వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ అండ్ సో ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ ప్రీవియస్ నాలెడ్జ్ని కలిపి కాంప్లెక్స్ సిస్టమ్స్ కొత్త సిస్టమ్స్ని గెయిన్ చేసే విధంగా ఉండాలి. సో కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేసే విధంగా ఉండాలి అని చెప్పడమే ఈ ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్, అండర్స్టాండింగ్ న్యూ సిచ్యువేషన్స్. సో ఇన్కార్పొరేషన్ అంటే కొత్త సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని లీడ్ చేయడం అనమాట లైఫ్ని, దాన్ని ఇన్కార్పొరేషన్ అంటారు. నెక్స్ట్ ద బిహేవియర్ ఆఫ్ చైల్డ్ డిపెండ్స్ ఆన్ నాట్ ఆన్ ఏజ్ బట్ డిపెండ్స్ ఆన్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్. పిల్లవాని యొక్క బిహేవియర్ అనేది ఏజ్ మీదే ఆధారపడడం కాకుండా కొన్ని వాళ్ళ యొక్క స్టేజెస్, ఏజ్ బై ఏజ్ స్టేజెస్ అనేవి కొన్ని ఉంటాయి. వాటి ద్వారా ఒక సీక్వెన్స్ ద్వారా పిల్లల యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది పియాజే. సో 4 స్టేజెస్గా డివైడ్ చేశారనమాట. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ సెన్సరీ మోటార్ స్టేజ్, నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్, నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, నెక్స్ట్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో ఈ 4 స్టేజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ డిఫరెన్షియేట్ చేసి అయితే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ సెన్సరీ మోటార్ స్టేజ్. సో సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే ఇంద్రియ చాలక దశ అంటారు తెలుగులో. ఇది వచ్చేసి 0 to 2 years. సో పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశనే సెన్సరీ మోటార్ స్టేజ్ అంటారు. ఇందులో వచ్చేసి పిల్లలు ఎక్వైర్స్ నాలెడ్జ్ త్రూ సెన్సెస్. సో వాళ్ళ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి రిఫ్లెక్స్. సో ఇన్వాలంటరీ అంటే మన బాడీలో ఉండే పార్ట్స్ని సో కదుపుతారనమాట. సో దాన్ని ఆ యాక్షన్స్ ద్వారానే మనకి రెస్పాన్సెస్ అనేవి పిల్లవాడు రెస్పాన్సెస్ అనేవి ఇస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేషన్ బిట్వీన్ స్కీమా సెన్సరీ రెస్పాన్సెస్. మనం ఏదైనా బొమ్మను చూపించగానే రెస్పాన్స్ అనేది వాళ్ళకి సైగలతో కానీ సో వాళ్ళ యాక్షన్స్ బట్టి ఉంటాయన్నమాట. సో దాన్ని కోఆర్డినేషన్. సో వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనమాట. ఈ అండర్స్టాండింగ్ ఎలా బిట్వీన్
సో అండర్స్టాండింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే స్కీమా మరియు సెన్సరీ రెస్పాన్సెస్ లాగా ఒక సంభాషణ అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ బిహేవియర్ ఈజ్ గోల్ ఓరియంట్. ఇందులో వచ్చేసి బిహేవియర్ అనేది మెయిన్ గోల్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది పిల్లల్లో 8 నుంచి 12 మంత్స్ అనమాట. పిల్లవాడు 8 నుంచి 12 మంత్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది కాన్సెప్ట్ అనేది వస్తుందన్నమాట. టాయ్స్తో ఆడుకుంటారు అండ్ ఎవరైనా కనిపించి దాని తర్వాత దాక్కుంటే కనుక ఎక్కడున్నారనేది వెతకడానికి ట్రై చేస్తారనమాట. సో దాన్ని ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటారు. నెక్స్ట్ యూజెస్ ట్రయల్ ఎర్రర్ మెథడ్. 12 నుంచి 18 మంత్స్ ఉన్న వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని అయితే యూస్ చేస్తారనమాట పిల్లలు. సో ఏదైనా ఆబ్జెక్ట్ని కానివ్వండి వాళ్ళ మదర్ని కానివ్వండి సో దాన్ని వెతకడం అనమాట. సేమ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే టాయ్ మీద ఎక్కువ టాయ్స్ అనేవి ఆడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వెతకడంలో అయితే ట్రయల్ ఎర్రర్ మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి 18 మంత్స్ టు 2 years. సో ప్రాబ్లమింగ్ అంటే వాళ్ళకి ఏదైనా అందకపోతే వాళ్ళు స్టూల్ మీద ఎక్కడం, లేకపోతే సో వాళ్ళకి అవసరమైన వస్తువుల్ని తీసుకోవడానికి ట్రై చేయడం. సో దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారనమాట. ఇది 18 మంత్స్ నుంచి 2 years వరకు ఉంటుందన్నమాట. ఈ సెన్సరీ మోటార్ స్టేజ్కి సంబంధించి ఇవ్వండి ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ గురించి ఇవ్వచ్చు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి మీద క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేసి 2 to 7 years వరకు అయితే ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి బాగా, 0 to 2 years. నెక్స్ట్ 2 to 7 years ప్రీ ఆపరేషనల్ స్టేజ్. పూర్వ ప్రచాలక దశ అంటారు దీన్ని. సో పూర్వ ప్రచాలక దశలోకి వచ్చేసరికి మనకి చైల్డ్ యూజెస్ లాంగ్వేజ్ టు థింకింగ్. సో ఆలోచన చేయడానికి వాళ్ళు లాంగ్వేజ్ని యూజ్ చేస్తారనమాట. ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్. సో ఇందులో వచ్చేసి 2 phases డివైడ్ చేయడం జరిగింది. ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్లో వచ్చేసి 2 to 4 years ఒక కేటగిరీగా చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి చైల్డ్ సెంట్రిక్ బిహేవియర్ అనేది ఉంటుంది. పిల్లవాని యొక్క బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఐడెంటిఫైస్ డిఫరెన్సెస్. సో ఇందులో వచ్చేసి పిల్లవాడు ఏదైనా ఒక దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు అండ్ అలాగే డిఫరెన్షియేట్ కూడా చేయగలుగుతారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్యూటివ్ ఫేజ్. దీన్నే అంతర్బౌద్ధిక దశ అంటారు. సో ప్రీ కాన్సెప్చువల్ అంటే పూర్వ భావనాత్మక దశ అంటారు. అండ్ ఇంట్యూటివ్ స్టేజ్ అంటే అంతర్బౌద్ధిక దశ. ఇందులో వచ్చేసి 4 to 7 years అనమాట. సో 4 to 7 years ఉన్న పిల్లవాడిని ఇంట్యూటివ్ ఫేజ్ ఉన్న దశగా చెప్తారు. ఇందులో వచ్చేసి ల్యాక్ ఆఫ్ కన్జర్వేషనల్ కాన్సెప్ట్. సో కన్జర్వేషనల్ కాన్సెప్ట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు కన్జర్వేషన్ అంటే ఏదో ఒక ప్రాపర్టీస్. సో మనం ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది చిన్నది ఏదైనా చేసి చూపిస్తే కనుక వాళ్ళు చేయలేరనమాట. వాళ్ళకు సేమ్ ప్రాసెస్ అనేది అర్థం కాదు. మనం నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఈ ఏజ్లో ఉన్న పిల్లలు అయితే అర్థం చేసుకోలేరు. దీనే ల్యాక్ ఆఫ్ కన్జర్వేషనల్ కాన్సెప్ట్ అంటారు. ఇందులో వచ్చేసి యానిమిజం. సో సర్వాత్మవాదం అంటారు దీన్నే. ఇది యానిమిజం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద క్వశ్చన్ అయితే కంపల్సరీ. సో యానిమిజం అంటే అసైనింగ్ టాయ్స్ మే బి అలైవ్. అంటే ఏదైనా టాయ్స్కి జీవం లేకపోయినా అవి టాయ్స్కి కూడా లైవ్ ఉంది. సో వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళకి పిల్లలు స్నానం చేయించడం అండ్ టీత్స్ కడగడం. సో అలా పిల్లలు చేస్తూ ఉంటారనమాట. సో ప్రాణం లేని వాటిని కూడా ప్రాణం ఉన్నట్టు ఊహించగలగడం. ఇది యానిమిజం అంటారు దీన్నే. సర్వాత్మవాదం. సో ఏ ఏజ్ పిల్లలు అంటే 2 to 7 years ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్న పిల్లలు అయితే ఇలా చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇమాజినరీ కాన్సెప్షన్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇమాజిన్ నాన్ రియల్ ఆబ్జెక్ట్. సో అంటే ఏ ఆబ్జెక్ట్ సో మనం ఏదైనా టాయ్ గన్ ఇస్తే కనుక వాళ్ళు నిజంగా అది గన్నే అన్నట్టు ఒక క్లారిటీ అనేది ఒక ఇమాజిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదే రియల్ గన్ అనమాట అని చెప్పి వాళ్ళు ఒక క్లియర్గా ఊహాత్మక భావన అనేది కలిగి ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈగోసెంట్రిజం. సో ఈగోసెంట్రిజం అనేది కూడా అహం కేంద్రవాదం అనేది కూడా ఉత్పత్తి చెందుతుంది. సో ఇందులో వచ్చేసి 4+2 అంటే 6 అని చెప్తారు. కానీ అదే క్వశ్చన్ని 2+4 అని అడిగితే కనుక రిటర్న్ చెప్పలేరనమాట. సో దీన్ని ఈగోసెంట్రిజం అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాక్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ అనేది పిల్లలకి తెలియదు అనమాట. సో ఏదైనా మనం చేస్తే అది అలాగే ఉంటుంది, దాన్ని మనం రివర్స్ చేయలేము అనే దాన్ని వాళ్ళు అనుకుంటారు. డిడెంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రివర్స్ లాజికల్ ప్రాసెస్. అంటే సో దాన్ని మళ్ళీ తిప్పి ఇలా ప్రాసెస్ చేయొచ్చు అనే దాన్ని వాళ్ళకి తెలియదు అనమాట. సో దీన్నే
అవిపర్యాత్మక భావన లోపం అంటారు. సో తెలుగులో కూడా ఒకసారి చెప్తున్నాను కదండి. సో తెలుగులో కూడా అర్థమవుతుందని చెప్తున్నాను. దాన్ని తెలుగులో కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి సో తెలుగులో అయితే చెప్పడం జరుగుతుంది. అంతర్బౌద్ధిక దశ ఇంట్యూటివ్ ఫేజ్, పూర్వ భావనాత్మక దశ ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్ అంటారు. అండ్ కన్జర్వేషనల్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి యానిమిజం అంటే సర్వాత్మవాదం అన్నమాట. సో వీటి గురించి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బాక్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఇలా అయితే ఈజీగా మీకు ఏ స్టేజ్కి ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించి 7 to 11 years వరకు ఉన్న పిల్లల్లో ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ వాళ్ళు అనమాట. సో కాంక్రీట్ అంటే మూర్త ప్రచాలక దశ అంటారు. అండ్ ఇందులో వచ్చేసి బిగిన్స్ టు థింక్ లాజికల్లీ అబౌట్ కాంక్రీట్ ఈవెంట్స్. సో కాంక్రీట్ ఈవెంట్స్ అంటే ముహూర్తం తెలిసిన వాటి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారనమాట. అండ్ డెవలప్స్ ద అబిలిటీ టు కన్సర్వ్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇందులో ఏంటంటే ఇందులో ఏం జరుగుతుందంటే సో పిల్లలు తెలుసుకుంటారనమాట అండ్ క్వాంటిటీకి క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి అండ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ అలాగే షార్ట్ వైడర్ గ్లాస్ అండ్ లాంగ్ థిన్ వాటర్ గ్లాసెస్. సో ఇది ఎగ్జాంపుల్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వైడ్ ఏదో ఒక గ్లాస్ లాంటిది తీసుకొని అందులో సేమ్ లెవెల్లో వాటర్ వేసి అండ్ అలాగే సేమ్ కానీ కొంచెం తిన్నుగా అండ్ హైట్గా ఉన్న గ్లాస్ తీసుకొని అందులో సో రెండిట్లో సేమ్ ఎంతైతే వాటర్ వేసామో అంతే వాటర్ వేసాము. కానీ ఏంటంటే పిల్లవాడు ఎందులో ఆ వాటర్ ఎక్కువగా ఉంది అని అడిగితే హైట్గా ఎక్కువగా పెద్దది ఏది కనిపిస్తుందో దాంట్లోనే వాటర్ ఎక్కువగా ఉంది అని చెప్పగలుగుతారనమాట. సో కానీ రెండిట్లో వేసింది సేమ్ క్వాంటిటీ వాటర్ అనమాట. సో అందుకని పిల్లలకి ఇదనేది ఇంకా క్లారిటీ రాదనమాట. ఎందుకంటే ఇది నాన్ కాంక్రీట్ కాబట్టి. సో ఫార్మల్ అబ్స్ట్రాక్ట్ అంటారు దీన్నే. పిల్లలకి తెలియని సో తెలియదు అనమాట ఇది. సో కనిపించే దాన్ని బట్టే వాళ్ళు చెప్తారు, అంతేగాని వాళ్ళు థింక్ చేసి సో ఇలా సో ఇన్ని వాటర్స్ వేస్తే ఈ గ్లాస్లో ఆ గ్లాస్లో అనేది కన్క్లూజన్ అనేది సో వాళ్ళకి క్లారిటీ డిఫరెన్షియేట్ అనేది రాదనమాట. సో ఈ 7 to 11 years ఉన్న పిల్లలు ఏంటంటే చూసి ఆన్సర్స్ చెప్పగలుగుతారు కానీ వాడిని ఎక్స్పెరిమెంట్ చేసి అయితే చెప్పలేరనమాట. సో కాబట్టి దీన్ని కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో వచ్చేసి ఇవేనండి. అండ్ నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. ఇది వచ్చేసి 11 to 15 years. దీన్ని నియత ప్రచాలక దశ అంటారు. మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ అనమాట. సో నెక్స్ట్ దీన్నే ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్ అని కూడా అంటారు. ఇందులో వచ్చేసి థింకింగ్ హ్యాపెన్స్ విత్ అబ్స్ట్రాక్ట్ అంటే తెలియని వాటి గురించి కూడా ఆలోచించడం జరుగుతుందనమాట. అండ్ ఫార్మేషన్ ఆఫ్ హైపోథెసిస్. సో దీంట్లో వచ్చేసి హైపోథెసిస్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించడం జరుగుతుంది. సో ఇమాజిన్ ఇన్ డిఫరెంట్ సో డైవర్జెంట్ యాంగిల్. సో డిఫరెంట్గా ఇమాజినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఏదో ఒక క్వశ్చన్ గురించి ఇస్తే కనుక వాళ్ళు డిఫరెంట్ టైప్స్గా ఆలోచించగలుగుతారు. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే కనుక దాని గురించి అయితే తెలుసుకోగలుగుతారు అనమాట. అండ్ అండర్స్టాండింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే కనుక దాని యొక్క అసలు మెయిన్ కారణం ఏంటి అండ్ ఏంటి దాని యొక్క సాల్వింగ్ అనేది ఎలా చేయాలని దాని గురించి మొత్తం తెలుస్తుంది అనమాట. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి న్యూటన్స్ లా అంటే ఏంటి అండ్ ప్రిన్సిపల్స్. సో గ్రావిటేషనల్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి. సో ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకోగలుగుతారనమాట. రీజనింగ్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని సో ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. అండ్ కొంతమంది ఉంటారు ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ని చేరుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఐక్యూ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలోచన శక్తి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫార్మల్గా తెలియని వాటి గురించి అయితే తెలుసుకోలేరు అనమాట. సో కాబట్టి ఈ 4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పియాజీకి సంబంధించి. సో మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టయితే ఇలా చెప్పడం జరిగింది బాక్సెస్గా. సో కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి. అండ్ వీడియోస్ని లైక్ చేస్తున్నాండి. చాలామంది వీడియోస్ని లైక్ చేయట్లేదు. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.